అమ్మాయి అంటే ఇంట్లోనే ఉండాలి, నవ్వకూడదు, ఎర్న్ చేయకూడదు, కూర్చో అంటే కూర్చోవాలి, నిల్చో అంటే నిల్చోవాలి, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదు, తనకి ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోకూడదు అని అన్నిట్లోనూ రిస్ట్రిక్ట్ చేసే ఫాదర్స్, బ్రదర్స్ అండ్ హస్బెండ్స్ ఉన్నంతకాలం ఏ అమ్మాయి తన ఇంట్లో కూడా తనలా తనకు నచ్చినట్టు ఫ్రీగా ఉండలేదు అనడానికి ఈ రాధికా యాదవ్ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. రోజుకి ఎంతోమంది రాధికా యాదవ్ లాంటి వాళ్ళు ఇంట్లో సఫర్ అవుతూ ఉంటారు. రాధికా యాదవ్ లానే బయటికి నవ్వుతూ, ఆ నవ్వు వెనుక పెయిన్‌ని హైడ్ చేసుకుంటూ ఉంటారు. కాసేపు సంతోషంగా ఉండడానికి ఏ ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో రీల్స్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఏజ్ చాలా చిన్నది. వాళ్ళకంటూ ఇష్టాయిష్టాలుంటాయి. ఏజ్‌తో పాటు రీల్స్ అవి చేయడం మారుతుందేమో. ఆ ఏజ్‌లో ఉన్న చిన్న పిల్లల్ని 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళలా బిహేవ్ చేయండి అని పెద్దవాళ్ళ ఆలోచనలు చిన్న పిల్లలపై రుద్దడం కరెక్ట్ కాదు. ప్రతి జీవి తనకు నచ్చినట్టు బ్రతుకుతుంది. మరి మనిషికి, అందులోని ఆడపిల్లకి ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్? అయినా రాధికా యాదవ్ తన హద్దులు దాటి బట్టలు వేసుకోలేదు, విచ్చలవిడిగా తిరగలేదు. తనకి నచ్చినట్టు కొంచెం ఫ్రీగా ఉండాలనుకుంది. అది తన ఫ్రీడమ్‌ని కాదు, ప్రాణాన్నే తీస్తుందనుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రతి అమ్మాయికి పుట్టినప్పటి నుండి ఆ రిస్ట్రిక్షన్స్‌ని తట్టుకొని వాటికి తగ్గట్టు మోల్డ్ అయిపోయి బ్రతకడం అలవాటైపోతుంది. కొంతమంది అలా ఆ రిస్ట్రిక్షన్ తట్టుకోలేక కంప్లీట్ ఫ్రీడమ్ కోరుకొని హద్దులేని విధంగా అయితే, ఇంకొంతమంది పంటి కింద బాధను బిగించి బయటకు నవ్వుతూ కనిపించే మామూలు పక్కింటి అమ్మాయిలా ఉండిపోతారు. ప్రొఫెషన్ ఏదైనా అమ్మాయి మనసు ఒకటే, వేసుకునే బట్టలు ఏవైనా అమ్మాయి ఆలోచన ఒకటే.